నంది శివుడి మధ్య నుంచి నడవకూడదా, ఎందుకు? విష్ణువాలయాలలో కూడా ప్రధాన ధ్రువబేరము, ధ్వజస్తంభము అక్కడ ఆంజనేయ స్వామి వారు వేంచేపు చేసి ఉంటారు. ఆ మధ్యలో నడవకూడదు. ఈశ్వరుని పైన తదేక దృష్టితో నందీశ్వరుడు స్థిరంగా కూర్చొని ఉంటాడు. నందీశ్వర నమస్తుభ్యం సాంబ ఆనంద ప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని నందీశ్వరునికి నమస్కరించి తదుపరి మాత్రమే ఈశ్వరుడిని చూడాలి. ఆ ఇరువంతి మధ్యలో నుంచి కూడా మనం వెళ్ళినట్లయితే రౌరవాది నరకాలు లభిస్తాయి మనకు అని మనకు శివపురాణాది గ్రంథాలు వివరిస్తాయి. సంప్రదాయంలో ఒక శ్లోకం ఉంది అమ్మాయి. అజ అంటే మేకలు, అలాగే పండితోత్తములు విద్వాంసులు, నంది శంకరులు ఈ మధ్యలో నుంచి వెళ్ళకూడదు. మంత్రాలయానికి 35 కిలోమీటర్ల దూరంలో పుర అనే ఒకనొక అపురూపమైనటువంటి గ్రామంలో ఒక శివాలయం ఉంది. పరమాద్భుతమైన ఈ శివాలయంలో నందికి ఈశ్వరుడికి మధ్యలో బావి ఉంది. చిన్నదే కానీ చాలా అద్భుతమైనటువంటి తీయని నీటితో నీరు పైకి కనిపిస్తూ ఉండేటటువంటి ఈ బావి, ఈ ఆలయం సుమారుగా 1000 సంవత్సరాల చరిత్ర కలది, ఉజ్జాయింపుగా ఒక 1500 సంవత్సరాల చరిత్ర కలది అని అక్కడ శాసనాలు తెలియజేస్తున్నాయి. సింధనూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే పుర అనే ఈ గ్రామంలో శివుడికి నందికి మధ్య బావి. వెళ్ళకూడదు, అందులో పడిపోతారు, అందులో పడితే పాతాళానికే అని స్థానిక పురోహితులు ఇలా వివరిస్తూ ఉన్నారు. నందీశ్వరుడి దృష్టి శివుడి మీదే ఉంటుంది, మధ్యలో మనం చేరకూడదు. ఇది అంతరార్థం.